జైలు చేశారు. ఇక సినీ పరిశ్రమను ఒక వర్గం ఒక కులంకు ఆపదించేలా వ్యాఖ్యలు చేశారు. సినీ పరిశ్రమను ఒక వర్గానికి ఆపదించేలా ప్రయత్నించారని ఫిర్యాదుదారుడు ఆరోపించారు. ఇక ఉత్తమ ప్రదర్శనకు ప్రభుత్వం ఇచ్చే ప్రతిష్టాత్మకమైన నంది అవార్డ్స్ ను కూడా అవహేళన చేశారని కంప్లైంట్ లో రాసుకొచ్చారు. ఆయన నంది అవార్డు కమిటీలో అందరూ ఒకే వర్గానికి చెందిన వారు ఉన్నారని పోసాని విమర్శించిన అంశాలపై కూడా ఫిర్యాదు చేశారు. సినీ రంగానికి ఒకే వర్గానికి ఆపాదించడం చాలా ఆందోళన, బాధ కలిగించిందని ఫిర్యాదుదారుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు పోసాని అరెస్ట్ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనంగా మారింది. అసలు ఎఫ్ఐఆర్ లో ఏముంది అనే దానిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, అసలు అప్డేట్స్ ఏంటి? అక్కడ అసలు ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఇవ్వడం లేదంటూ న్యాయవాది చెప్తున్నారు. అసలు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన వ్యక్తి ఆరోపణలు ఏంటి? గంట సేపటి నుంచి కూడా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో పోసానికి సంబంధించినటువంటి విచారణ కొనసాగుతుంది. దాదాపు పోలీసు ఉన్నతాధికారులు కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి. అయితే ఫిర్యాదుదారుడు పేర్కొన్నటువంటి ప్రధాన అంశాలైనటువంటి వ్యక్తిగత దూషణలు, ఉద్దేశపూర్వకంగా ఇటు వ్యక్తిగతంగా విమర్శించడం, కొన్ని సంచలన వ్యాఖ్యలు చేయడం, సినీ రంగానికి సంబంధించి కావచ్చు, ఇటు కీలక కూటమికి సంబంధించిన నేతలకు సంబంధించిన కీలక వ్యక్తిగత విషయాలు, కుటుంబ విషయాలను కూడా సంచలనంగా ఆయన వ్యాఖ్యలు చేసి సోషల్ మీడియాలో పూర్తిగా ఆయన ఆరోపణలు చేసిన పరిస్థితి మనం చూసాం. సో ఈ నేపథ్యంలోనే ఎఫ్ఐఆర్లో కూడా ఫిర్యాదుదారుడు పేర్కొన్న అంశాలు కూడా ఈ నేపథ్యంలోనే విచారణ చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ప్రధానంగా సినీ రంగానికి సంబంధించిన విమర్శలు ఒక వర్గాన్ని రెచ్చగొట్టే విధంగా, రెండు వర్గాలకు మధ్య వివాదాలు సృష్టించే విధంగా పోసాని కృష్ణమురళి వ్యాఖ్యలు చేశారు. దాంతోపాటుగా కూటమి నేతలకు సంబంధించిన వ్యక్తిగత విషయాలను కూడా ఆయన సంచలనంగా మాట్లాడారు. కుటుంబానికి సంబంధించిన మహిళల విషయంలో కూడా ఆయన సంచలనంగా వ్యాఖ్యలు చేశారు. వాటిని సోషల్ మీడియా వైరల్ చేశారు. మనం చూడొచ్చు, పోలీసుల చేతిలో ఉన్నటువంటి కీలకమైనటువంటి ఆధారాలు సోషల్ మీడియాలో ఏ ప్లాట్ఫామ్స్ మీద ఎలాంటి సర్క్యులేషన్ చేశారు, ఫేక్గా ఏమేమి చేశారు, తప్పుడు సమాచారం ఎలా సేకరించారు, వాటిని ఏ విధంగా మార్ఫింగ్ చేశారు, అలాంటి అంశాలను కూడా పోలీసులు సేకరించారు. వాటి ఆధారాలను పూర్తిగా పోసాని కృష్ణమురళి ముందు పెట్టి మనం చూస్తున్నటువంటి ఇదే పోలీస్ స్టేషన్ లోపల ఫస్ట్ రూమ్లో పోసాని కృష్ణమురళిని విచారిస్తున్న పరిస్థితి. పోలీసులు కొద్దిసేపటి క్రితమే ఉన్నతాధికారులు కూడా కొంతమంది ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎఫ్ఐఆర్లో నమోదైనటువంటి సెక్షన్ల ఆధారంగా దానికి సంబంధించినటువంటి ఇటు పోసాని కృష్ణమురళి సోషల్ మీడియా వేదికగా ఇటు ప్రెస్ మీట్ పెట్టి ఎలాంటి వ్యాఖ్యలు చేశారు, సోషల్ మీడియాలో ఎలాంటి తప్పుడు ప్రచారం చేశారు, దానికి సంబంధించినటువంటి ఆధారాలను ఆయన ముందుంచి విచారిస్తున్నట్లుగా తెలుస్తుంది. గంట సేపటిగా పోసాని కృష్ణమురళి విచారణ కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు వైద్య పరీక్షలను కూడా పోలీస్ స్టేషన్లో నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే పోసాని కృష్ణమురళికి ఆరోగ్య సమస్యలు ఉన్నాయన్న నేపథ్యంలో ఆయన కొన్ని మెడిసిన్స్ కూడా రెగ్యులర్గా వాడే మెడిసిన్స్ ఉన్న నేపథ్యంలో విచారణ సందర్భంలో కూడా ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ఇటు ఓబులవారిపల్లి పోలీసులు అయితే పూర్తిగా ప్రభుత్వ వైద్యుల సంరక్షణలో, ప్రభుత్వ వైద్యుల ముందే పోసాని కృష్ణమురళిని అయితే విచారిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే మరికొద్ది సేపట్లో విచారణ గంట సేపటిగా కొనసాగుతుంది. మరికొద్ది సేపు, ఎందుకంటే ఇటు ఎఫ్ఐఆర్లో కీలక అంశాలతో పాటుగా మరికొన్ని కేసుల వివరాలను కూడా ఇప్పటికే పోలీసులకు అందిన నేపథ్యంలో ఇటు జిల్లా వ్యాప్తంగా ఏ పోలీస్ స్టేషన్లో ఎన్ని పోలీసు కేసులు నమోదైనాయి పోసాని కృష్ణమురళి మీద, దాంతోపాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి కేసులు నమోదయ్యాయి, వాటికి సంబంధించిన ఆధారాలు, ఆ కేసుల వివరాలను కూడా కొంత పోలీసు ఉన్నతాధికారులు వాటిని కూడా పరిశీలిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. వీటి మొత్తం ఆధారాలు సేకరించిన అనంతరం, విచారించిన అనంతరం ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేసిన అనంతరం ఆ స్టేట్మెంట్ని ఇటు ఆధారాలను ఏదైతే ఎఫ్ఐఆర్ ఫిర్యాదు ఇచ్చిన ఆధారాలను కూడా పోలీసులు సేకరించిన ఆధారాలను కూడా పూర్తిగా, ఎందుకంటే ఇప్పటికే పోసాని కృష్ణమురళికి సంబంధించిన మొబైల్ను ఆయన సతీమణి మొబైల్ను కూడా పోలీసులు ఇప్పటికే స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో అందులో కూడా సోషల్ మీడియా వేదికగా ఆయన మొబైల్ నుంచి ఏమైనా సర్క్యులేషన్ జరిగిందా, ఏమైనా తప్పుడు ఫేక్గా ఏమేమి చిత్రీకరించారు, ఆయన ఫోన్ నుంచి ఏమేమి జరిగాయన్న సర్క్యులేషన్ జరిగాయన్న కోణంలో కూడా పోలీసులో విచారణ జరుగుతుంది. ఆ రెండు ఫోన్లను కూడా ముందు పెట్టి ఇటు ఆధారాలను ముందు పెట్టి ఇటు పోలీసులు అయితే ఓబులవారిపల్లి పోలీసులు అయితే విచారణ కొనసాగిస్తున్నారు. ఇప్పటికే గంట సేపటి నుంచి విచారణ కొనసాగుతుంది. మరో అరగంట నుంచి గంట సేపటి వరకు కూడా ఇటు విచారణ కొనసాగే అవకాశం కనిపిస్తుంది. విచారణ అనంతరం కూడా ఆధారాలను స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఇటు రైల్వే కోర్టుకు అయితే తరలించే అవకాశం ఉంది. ఇక్కడ కీలకంగా వైద్య పరీక్షలు కూడా పోలీస్ స్టేషన్లో చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇటు ప్రభుత్వ వైద్యులు కూడా ఇప్పటికే లోపల ఉన్న పోలీస్ స్టేషన్ లోపలికి చేరుకునే నేపథ్యంలో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం, విచారణ పూర్తయిన అనంతరం, స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసిన అనంతరం కూడా ఇక్కడి నుంచి నేరుగా రైల్వే కోర్టుకైతే ఇటు పోసాని కృష్ణమురళిని తరలించే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. సర్తాజ్.
అయితే సాగర్ వైసీపీ అధినేత అటు జగన్ మాట్లాడుతూ కూడా అన్ని విధాలుగా సహాయం చేస్తాను ఆయన చెప్పారు. అండ్ న్యాయవాది మాట్లాడుతూ ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వలేదు, లోపలికి అలౌ చేయడం లేదు అంటూ ఆయన చెప్తున్నారు. దీనికి సంబంధించి అసలు పోలీసులు ఏమంటున్నారు? అట్ ద సేమ్ టైం బెయిల్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎంతవరకు ఉన్నాయనుకోవాలి? ఎందుకంటే న్యాయవాది బెయిల్ కోసం కూడా గట్టిగా ప్రయత్నిస్తాం అంటూ ఇందాక వ్యాఖ్యానించారు. దాన్ని ఎలా చూడాలంటారు? ఎస్ సార్, ఖచ్చితంగా ఇప్పటికే కొద్దిసేపటి క్రితమే ఇటు న్యాయవాదుల బృందం, ఇటు కడప జిల్లాకు సంబంధించినటువంటి న్యాయవాదుల వైసీపీ లీగల్ సెల్ బృందం కూడా ఇటు ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్కి చేరుకుంది. అయితే లోపలికి మాత్రం పోలీసులు అనుమతించలేం లేదు, ఎందుకంటే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు న్యాయవాదులను మాత్రం మేము లోపలికి అనుమతించమని చెప్పి పోలీసులు తేల్చి చెప్పడంతో న్యాయవాది కూడా కొన్ని ఆరోపణలు చేశారు. ఎందుకంటే ఎఫ్ఐఆర్ కూడా అంటే అడ్వకేట్ ఆధ్వర్యంలో విచారణ చేయాల్సి ఉంటుంది, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం పోలీసులు వ్యవహరించాల్సి ఉంటుంది, కానీ మమ్మల్ని అనుమతించడం లేదు అని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. అయితే అడ్వకేట్ కూడా దీనికి సంబంధించిన లీగల్ ఫైట్ చేస్తాం. పోసాని కృష్ణమురళికి సంబంధించినటువంటి మనం చూడొచ్చు, లోపల పోసాని కృష్ణమురళికి సంబంధించిన కొంత పోలీసులు అయితే కొంత హడావిడి కనిపిస్తుంది. అయితే అడ్వకేట్స్ మెన్షన్ చేసినటువంటి లీగల్ అంశాలను కూడా వాళ్ళు లీగల్గా మేము ఫైట్ చేస్తామని చెప్తున్నారు. కోర్టులో కూడా దీనిపైన హైకోర్టులో రిట్ పిటిషన్ ఇస్తాం. పోలీసులు అడ్వకేట్ అనుమతించకపోవడంతో పాటుగా అడ్వకేట్ను అనుమతించుకోవడంతో పాటుగా ఈ కేసులో ఎఫ్ఐఆర్లో కొన్ని అసత్య ఆరోపణలు చేశారు, పోసాని కృష్ణమురళికి సంబంధం లేని వ్యవహారంలో కొన్ని సెక్షన్లు కూడా పెట్టారని చెప్పి ఇటు లీగల్ సెల్కి సంబంధించినటువంటి వ్యక్తులు, ఇటు పోసాని కృష్ణమురళి అడ్వకేట్ బృందం కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అడ్వకేట్ లేకుండానే వైద్యుల సంరక్షణలోనే ఇటు విచారణ అయితే కొనసాగుతుంది. ఇటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పటికే ఇటు పోసాని కృష్ణమురళి సతీమణికి ధైర్యం చెప్పి ఫోన్లో పరామర్శించిన పరిస్థితి కూడా చూసాం. ఇటు వైసీపీ శ్రేణులు ఈ కేసు పోసాని కృష్ణమురళి కుటుంబానికి అండగా ఉంటామని చెప్పి ప్రకటించిన నేపథ్యంలో కొంతమంది వైసీపీ శ్రేణులు కూడా ఇక్కడికి పంపిస్తామని చెప్పి వైఎస్ జగన్ చెప్పిన నేపథ్యంలో కొంతమంది వైసీపీ శ్రేణులు మాజీ ఎమ్మెల్యేకు సంబంధించిన వ్యక్తులు కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి కూడా మనం చూసామైతే ఈ నేపథ్యంలోనే పోసాని కృష్ణమురళికి సంబంధించిన అంటే విచారణ అయితే ఇంకా కొనసాగుతుంది. పోలీసులు కూడా ఇటు వీడియో మనం చూడొచ్చు, కీలకంగా వీడియో రికార్డింగ్ కూడా చేసే అవకాశం కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితమే వీడియో కూడా ఇక్కడికి చేరుకుంది. వీడియో పర్సన్ కూడా లోపలికి వెళ్తున్నారు, ఎందుకంటే రికార్డింగ్ కూడా చేసే అవకాశం ఉంది. విచారణ సందర్భంలో స్టేట్మెంట్ ని వీడియో రికార్డ్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇప్పటికే ఒక వీడియోగ్రాఫర్ కూడా పోలీసులు తీసుకొచ్చి లోపలికి పంపించారు. విచారణ చేస్తున్నటువంటి అంశాన్ని కూడా వీడియో రూపంలో చిత్రీకరించి కూడా దానికి కూడా ఒక ఆధారంగా, ఎందుకంటే విచారణ సందర్భంలో పోసాని కృష్ణమురళి ఏ అంశాలు మాట్లాడారు, విచారణ సందర్భంగా ఏమేం విషయాలను వెల్లడించారనేది కూడా పూర్తిగా వీడియోలో రికార్డ్ చేసే అవకాశం ఉంది. ఆ వీడియో ఎవిడెన్స్ కూడా కోర్టుకి సమర్పించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే కీలకంగా సంచలన ఆరోపణలు చేసినటువంటి, సంచలన వ్యాఖ్యలు చేసినటువంటి, సోషల్ మీడియాలో కొన్ని వైరల్ చేసినటువంటి పోసాని కృష్ణమురళి విషయంలో విచారణలో ఎలాంటి అంశాలు చెప్తాడనేది ఇక్కడ కీలకంగా మారే అవకాశం మనకు కనిపిస్తుంది. వాటి వీడియో ఆధారంగా, ఎందుకంటే వీడియో తీసిన ఆధారంతో పాటుగా గతంలో ఆయన వ్యాఖ్యలు చేసిన ఆధారాలను, ఇటు సోషల్ మీడియాలో ఆయన షేర్ చేసిన ఆధారాలను, ఈ మూడు ఆధారాలను కోర్టు ముందు ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తుంది. ఇందులో మెన్షన్ చేసిన సెక్షన్ల విషయంలో కూడా ఒక నాన్ అవైలబుల్ సెక్షన్ ఉండటంతో పాటుగా మరో 3 సెక్షన్లు కూడా కీలకంగా పోలీసులు మెన్షన్ చేశారు. ఈ సెక్షన్ల ప్రకారం 7 ఏళ్ల లోపు శిక్ష పడే అవకాశం ఉంది అంటున్నారు. ఇటు న్యాయవాదులు మాత్రం బెయిలబుల్ సెక్షన్స్ ఉన్నాయి, పోలీసులు కూడా బెయిల్ ఇచ్చే అవకాశం ఉంది, కానీ వారు ఉద్దేశపూర్వకంగా ఇదంతా చేస్తున్నారంటూ అటు న్యాయవాదుల బృందం కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరికొద్దిసేపట్లో విచారణ అనంతరం కూడా ఇటు రైల్వే కోడూరు కోర్టుకు అయితే పోసాని కృష్ణమురళి తరలించే అవకాశం కూడా కనిపిస్తుంది. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ సాగర్. ఈ కేసుకు సంబంధించి మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పోసాని అరెస్ట్ ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనంగా మారింది. కూటమి నేతలపై పోసాని అసభ్యకరంగా మాట్లాడారని ఆరోపిస్తూ మణి అనే జనసేన నేత ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో ఈ నెల 24న ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు పోసానిని అరెస్ట్ చేశారు. సినీ రంగాన్ని, కొన్ని కులాలను కించపరిచేలా పోసాని మాట్లాడారని జోగినేని మణి తన ఎఫ్ఐఆర్లో డీటెయిల్ చేశారు. ఇక సినీ పరిశ్రమను ఒక వర్గం, ఒక కులంకు ఆపదించేలా వ్యాఖ్యలు చేశారు. సినీ పరిశ్రమను ఒక వర్గానికి ఆపదించేలా ప్రయత్నించారని ఫిర్యాదుదారుడు ఆరోపించారు. ఇక ఉత్తమ ప్రదర్శనకు ప్రభుత్వం ఇచ్చే ప్రతిష్టాత్మకమైన నంది అవార్డ్స్ ను కూడా అవహేళన చేశారని కంప్లైంట్ లో రాసుకొచ్చారు. ఆయన నంది అవార్డు కమిటీలో అందరూ ఒకే వర్గానికి చెందిన వారు ఉన్నారని పోసాని విమర్శించిన అంశాలపై కూడా ఫిర్యాదు చేశారు. సినీ రంగానికి ఒకే వర్గానికి ఆపాదించడం చాలా ఆందోళన, బాధ కలిగించిందని ఫిర్యాదుదారుడు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటికే ఇప్పుడు పోసాని అరెస్ట్ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనంగా మారింది. అసలు ఎఫ్ఐఆర్ లో ఏముంది అనే దానిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, అసలు అప్డేట్స్ ఏంటి? అక్కడ అసలు ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఇవ్వడం లేదంటూ న్యాయవాది చెప్తున్నారు. అసలు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన వ్యక్తి ఆరోపణలు ఏంటి? గంట సేపటి నుంచి కూడా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో పోసానికి సంబంధించినటువంటి విచారణ కొనసాగుతుంది. దాదాపు పోలీసు ఉన్నతాధికారులు కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి. అయితే ఫిర్యాదుదారుడు పేర్కొన్నటువంటి ప్రధాన అంశాలైనటువంటి వ్యక్తిగత దూషణలు, ఉద్దేశపూర్వకంగా ఇటు